రోమీలు 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన గనక ఒకవేళ 3వ రోజు తిరిగి లెగలేదనుకోండి, నీ పాపాలు నా పాపాలు ఇంకా మిగిలి ఉన్నట్టే. ఆయన లేచాడు గనక నీ మీద నా మీద ఒక్క పాపం కూడా లేనట్టే. ఈ పక్కడు అనొచ్చు నీ పాపాలు ఉన్నాయి నీ పాపాలు ఉన్నాయని, కానీ ఆయన చనిపోయి తిరిగి పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణం. కానీ ఆయన మరణించలే, లేచిపోయాడు కాబట్టి లోక పాపం అంతా ఆయన మోసేశాడు కాబట్టి వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఈ రోజు పరలోక ద్వారాలు యేసు నామమున వెళ్తే తెరవబడతాయి. మళ్ళీ పరలోకం అంటే అదొక మిస్టరీగా ఉంటుందా, ఎప్పుడో చనిపోయిన తర్వాత కదా అని. అందుకే పరలోక శక్తిని ఈ భూమి మీదే, పునరుద్ధాన శక్తిని దేవుడు నీ ద్వారా ఈ భూమి మీదే చూపించును గాక. ఈ పునరుద్ధాన శక్తి అనేది కేవలము స్వస్థతకు, మృతులను లేపడానికే కాదు. ఈ పునరుద్ధాన శక్తి తర్వాత ఆయనకి ముల్లోకముల మీద అధికారం ఉందా లేదా? హి గాట్ అథారిటీ ఓవర్ ఆల్ థింగ్స్. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన గనక లేపబడలేదు అనుకోండి, అసలు ఈ రోజు నువ్వు ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలి. నీతిమంతుడు, అందరూ చెప్పండి పక్కన ఉండి నీతిమంతుడిని అనండి. సో ఆయన లేచాడు కాబట్టి ఈ రోజు మరి మీరేమనుకున్నా అనుకోకపోయినా ఈ పునరుద్ధానాన్ని నమ్మే వారందరూ ఈ రోజు నుంచి నీతిమంతులే. యూర్ ఆల్ రైచస్. ఇంకోటి ఏంటంటే, ఒక్క పాప నేరారోపణ కూడా నీ మీద వేయకుండా అన్నిటి నుంచి క్షమించబడ్డా ఉంటావు నువ్వు. యు ఆర్ జస్టిఫైడ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. ఇది కేవలం ఆయనే చేయగలడు. ఓన్లీ హీ క్యాన్ డూ దిస్ థింగ్స్. సో యు ఆర్ జస్టిఫైడ్ బై రెజరక్షన్. పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరణం నుంచి ఆయన లేచిపోయాడు కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతునిగా ఆయన ముద్రిస్తున్నాడు. నువ్వు ఏకీభవించాలి దాంతో.